హలో ఎవ్రీవన్. సో, ఇక్కడ మేము ఊటీలో ఉన్నాము. థర్డ్ డే అనమాట. థర్డ్ డే ఆఫ్ ఊటీ వ్లాగ్. ఈరోజు చెక్‌ఔట్ చేసేయాలి రూము. ఇంకా ఇక్కడి నుంచి మేము డైరెక్ట్‌గా కూర్గ్‌కి వెళ్ళిపోతాము. ఈరోజు ఇంకొన్ని ఊటీలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో, అవి చూసుకొని ఇంక వెళ్ళిపోతున్నాము. సో, ఇంకా ఫాస్ట్‌గా రెడీ అవుతున్నాం అనమాట మార్నింగే. అండ్ పిల్లలు లెగడానికి బద్ధకిస్తున్నారు. సో, నాది కొంచెం ఎక్కువ టైం పడతది కాబట్టి ఫస్ట్ నేను రెడీ అయిపోయాను. దెన్ తర్వాత శ్రీకాంత్ వాళ్ళకి స్నానం చేయించి బయటకి పంపిస్తే నేను డ్రెసప్ అంతా వాళ్ళకి చేయించేసి ఇంకా బయటకి ఫుడ్ తినేసి ఇంక స్టార్ట్ అయిపోవడమే. జాను చూడండి హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంది. అండ్ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు రూమ్‌లోని. సో, అండ్ ఇక్కడ నేను తీసుకున్నవన్నీ తనకు కావాలి. పర్ఫ్యూమ్‌తో సహా అన్నీ తనే చేసుకుంటా అంటది. చాలా ఇష్టం రెడీ అవ్వడం అంటే. ఊటీకి స్టార్ట్ అవ్వకముందు మేము ఊహించింది చాలా చలుంటది. ఇంకా ఫుల్‌గా సాక్స్, గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్, స్వెటర్స్ ఒకటి తడిచిపోతే ఇంకొకటి అలా అనుకోని ప్యాక్ చేసుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే మామూలుగా నార్మల్‌గా ఎండగానే ఉంది. అయినా సరే కొంచెం చల్లగాలుంటుంది. సో, అందుకు ఇంకా సేఫ్టీ కోసం ఎక్స్‌ట్రా అయితే పట్టుకున్నాం ఒక్కొక్కటి బ్యాగ్‌లో పెట్టేసి ఇంకొకటి పట్టుకున్నాం అనమాట. ఈ స్వెటర్స్, ఈ ఎక్స్‌ట్రా పెయిర్స్ వల్లే లగేజ్ ఎక్కువైపోయింది. అంటే ఎంతైనా సరే ఈ స్వెటర్స్ ఉంటే ఎక్కువుంటది కదా! సో, ఎవరిది వాళ్ళు వేసేసుకుంటే మోసే బాధ తగ్గుతదనమాట. అండ్ ఈ ఫ్రాక్ అయితే నేను వేసుకున్నది చాలా మోస్ట్ ఫేవరెట్. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ స్టైలిష్‌గా కూడా కనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా కొంచెం మ్యాచింగ్ అలా వేశాను. 4 డేస్ కూడా నలుగురం ఫ్యామిలీ అంతా కూడా కొంచెము దగ్గరగా మ్యాచ్ అయినట్టు వేసుకున్నాను. అవన్నీ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. అండ్ వీడియోస్ పెడుతున్నాను కదా! ఎండింగ్‌కి ఫోటోస్ అన్నీ కూడా పెడుతున్నాను. సో దట్ ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మెమరబుల్‌గా అందులో ఉండిపోతాయి కదా! అండ్ ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి నాది. దానిలో కూడా నేను డైలీ అప్డేట్స్ అలా అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా ఉంటాయి. డిస్క్రిప్షన్ బాక్స్‌లోని లింక్ ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. సో మా ట్రిప్‌లో ఏది ప్లాన్డ్‌గా ఉంది అంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ది. సో, ఇది మాత్రం బాగుంది. అంటే కరెక్ట్ టైంకొచ్చేసరికి అన్నీ మోస్ట్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి గదా! చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసాము అందరం కూడా. మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఫోటో సెషన్ జరుగుతది. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్. ఊటీలో ఇక్కడున్న 2 డేస్ కూడా ఇలా జరిగింది. ఇదైతే ఇంకా పిల్లలు గూడా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు అందరం ఎంజాయ్ చేశాము. ఎక్కువ స్పైసెస్ లేకుండా కరెక్ట్‌గా మన టేస్ట్‌కి తగ్గట్టు ఊటీలో కూడా మనం ఎలా తింటామో ఆంధ్ర సైడ్ అలాగే ఉంది. సో, అన్ని స్టేట్స్‌కి నచ్చేలాగా మైల్డ్‌గా ఎక్కువ కారం లేకుండా అంతా బావుంది. పిల్లలు గూడా ఎంజాయ్ చేశారు కాబట్టి. అండ్ మోస్ట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చింది తిన్నారు ఇబ్బంది పెట్టకుండా. అండ్ ఫస్ట్ డే కన్నా సెకండ్ డే అయితే బావుంది. పోహ, పరోటా ఇదంతా పెట్టారనమాట. ఆలు పరోటా ఇదంతా. నాకు తెలిసినంత వరకు మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఇష్టంగానే తిన్నారు మాతో సహా. అండ్ ఇక్కడ రిషి, జాను విషయానికొస్తే రిషి చాలా చూజీ. తనకిష్టమైంది అలా ప్లేట్‌లో వేసుకొని అలా కంప్లీట్ చేస్తది అంతే. జాను అలా కాదు. కనిపించినవన్నీ తన ప్లేట్‌లోనే ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా అన్నీ మిక్స్డ్ తింటదనమాట. ఒకరు అలా అయితే ఇంకొకరు ఇలా. బోత్ ఆర్ ఆపోజిట్ కంప్లీట్‌లీ ఫుడ్ విషయంలో మాత్రం. చాలా చూజీ రిషి. తనకి నచ్చింది కంఫర్ట్ ఫుడ్ ఏసుకొని తెచ్చుకొని తింటది. చెప్పాను కదా! జాను అయితే అలా కాదు. మనం వేరే వాళ్ళ ప్లేట్‌లో ఏమున్నాయో అవన్నీ తన ప్లేట్‌లో ఉండాలనమాట. ఇక్కడ రికార్డ్ చేశాను చూడండి. తన ప్లేట్ ఎంతో ప్లెయిన్‌గా, నీట్‌గా తనకు కావాల్సింది తిన్నది. అండ్ ఇది జాను ప్లేట్. వాళ్ళ డ్యాడీ తెచ్చుకున్నవన్నీ తీసేసుకొని తన ప్లేట్‌లో ఉంచుకుంది. తింటదో లేదో తర్వాత సంగతి కానీ కనిపించాలి. అండ్ ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బావుంది. ఊటీ వ్యూ అయితే మనకి లైక్ ఫాగ్ ఉంటే ఇంకా బావుంటది. బట్ ఇలా కూడా బావుందనమాట. మేము ఉండే హోటల్ దగ్గర నుంచి కొంచెం హైట్‌లో ఉందది. సో, చూడ్డానికి, ఫోటోస్‌కి అన్నీ బావున్నాయి. నెక్స్ట్ మేము ఇక్కడ దొడ్డబెట్ట పీక్ అని ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద నీలగిరి మౌంటైన్స్. ఇది ఎంట్రన్స్‌లోనే షాపింగ్ చాలా ఉంది. లాంగ్ వే మొత్తం అది షాపింగే ఉంది. ఇంక వచ్చిన తర్వాత షాప్ చేయొచ్చు అనేసి ఫస్ట్ మేము ఇక్కడికొచ్చేసాము. అంత హైయెస్ట్ పాయింట్‌లో ఉన్నా సరే మనకి చలి అనేది తక్కువుంది. ఎండగా ఉంది. సో, స్వెటర్స్ అవసరం అవుతాయేమో అనుకున్నాం గానీ చూడండి ఆల్మోస్ట్ అందరూ ఎవరు స్వెటర్స్ ఏసుకోలేదు. కొంచెం గాలుంది గానీ, కానీ ఎండగా ఉంది. అండ్ ఇక్కడ క్లౌడ్స్ చూడండి మనకి ఈక్వల్‌గా ఉన్నాయి హైట్స్. ఆ హైట్‌లో ఉంది. చూడ్డానికి చాలా అనిపిచ్చింది.
లైక్ ఇదొకటి ఫేమస్ ప్లేస్ కాబట్టి ఇంక మిస్ అవ్వకూడదు. వెళ్ళేటప్పుడు చూసి వెళ్దాము అనేసి అనుకున్నాము. అండ్ టాయ్ ట్రైన్ గూడా మిస్ అయిపోయాం ఈసారి. ఊటీ అంటేనే టాయ్ ట్రైన్. బట్ ఉన్న రష్‌కి అండ్ చాలా ట్రాఫిక్‌కి మాకింకా డేర్ చేయబుద్దెయ్యలేదు. అండ్ టైం గూడా చాలా వేస్ట్ అవుతదక్కడ. 1 డే అయిపోతది చెప్పాలంటే. ఇంకా అంత టైం లేదు కాబట్టి మెయిన్‌గా పాసిబిలిటీ ఉండే ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ కొంతసేపు అలా జరిగిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. లాస్ట్‌కి ట్యాగ్ చేస్తాను పిక్స్ అన్నీ కూడా చూడండి. అన్నీ అటాచ్ చేస్తాను. వచ్చింది మేము 4 ఫ్యామిలీస్. సో, 4 ఫ్యామిలీస్ డివైడ్ అయిపోయాము. అంటే ఇంకా ఒక దగ్గర ఉండరు కదా పిల్లలు. ఇంకా ఎవరి పిల్లలతో ఆళ్ళ ఫ్యామిలీ అటు ఇటు నడుచుకొని వెళ్ళిపోతాం కదా! సో, ముందే అందరం మాట్లాడుకొని ఒక కామన్ పాయింట్ పెట్టుకొని అంతా తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ నించోవాలి అని చెప్పి అలా సెట్ చేసుకున్నాము. సో దట్ ఒకళ్ళనొకళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎంత మొబైల్స్ ఉన్నా ఒక్కొక్క దగ్గర నెట్వర్క్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర నెట్వర్క్ ఉండదు. సో, అందుకు అలా మాట్లాడి పెట్టుకుంటే అందరూ ఈజీగా మీట్ అవ్వచ్చు. అండ్ అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా కలిసి రిటర్న్ అయిపోవచ్చనమాట. సో, ఇంక వెళ్ళేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో, మేము కూడా జాయిన్ అయిపోయాము. సో, అందరం ఒక దగ్గర మీట్ అయిన తర్వాత కొంతసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి అండ్ పైనయితే నేను హిల్ ఏరియా అనుకున్నాను. పైన అంతా పార్క్, ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, కొంతసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వెళ్తున్నప్పుడు ఇక్కడ కార్ లైన్ చూడండి చాలా ఎక్కువుంది. అండ్ ఇది టీ ఫ్యాక్టరీ, టీ అండ్ చాక్లేట్ ఫ్యాక్టరీ అనమాట. సో, ఆన్ ది వే తీసుకెళ్తా అని చెప్పారు. మేమిప్పుడు రిటర్న్ ఇంకా కూర్గ్ వెళ్ళిపోతున్నాము. సో, ఆన్ ది వే ఫస్ట్ ఏదైతే మెయిన్ ఇవి చూడకపోతే ఇంకెందుకు ఊటీకొచ్చి అని చెప్పి, సో, ఈరోజు కూడా ఇంకా నైట్ లేట్ అయినా పర్లేదు రీచ్ అవ్వడం అని చెప్పి ఫస్ట్ ఇవి కవర్ చేసామని చెప్పాము. ఏదైతే పాసిబిలిటీ కొంచెము క్రౌడ్ ఉంటుంది. అయినా సరే మెయిన్ ప్లేసెస్ చూడాలి కదా వచ్చిన తర్వాత అని చెప్పి ఫస్ట్ ఇవి కవర్ చేసేసామనమాట. అండ్ లైన్ అయితే చాలా ఉంది. అంత లైన్ ఉన్నందుకు లోపల చాలా ఊహించుకున్నాము. కానీ లోపల ఎలా ఉంటుంది ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ లాగే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది. జస్ట్ పక్క నుంచి అవే ఒక లైన్ అలా ఇచ్చారనమాట. ఇది టీ లీవ్స్ దగ్గర నుంచి కంప్లీట్ డ్రై పౌడర్ వరకు మనం చూడొచ్చు. ఇదైతే కొత్తగా అనిపించింది. ఎప్పుడు చూడం కదా మనం. సో, ఫస్ట్ టైమ్ చూసాం కాబట్టి బానే అనిపించింది. లైక్ మిషనరీసే అవే మొత్తం అన్నీ వర్క్ చేస్తుంటే పిల్లలు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అంతా బావుంది. బట్ ఎవరైనా గైడ్ ఉండుంటే బావుండేది. అంటే ఎక్కడికక్కడ బోర్డ్స్ అవి పెట్టారు గానీ, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లైన్ మూవ్ అవుతున్న కొద్దీ మనకి చదివే అంత టైం ఉండదు. లైన్ మూవ్ అయిపోతూనే ఉంటుంది. సో, ఇంకా అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవ్వదనమాట. కావాలంటే పిక్స్ తీసుకొని ఇంక తర్వాత చూసుకోవడమే. సో, ఇదంతా నార్మల్ రన్ అవుతున్న ఫ్యాక్టరీ కాబట్టి వర్క్ అయితే అవుతూ ఉంది. ఈ లోపలికి రావడానికి బయట నుంచి ఎండలో నించొని చాలా సేపు పట్టింది లోపలికి రావడానికి. కానీ లోపల మాత్రం ఎక్కువ సేపు లేము. లైన్ మోగుతూనే ఉంది. అంత పెద్దగా ఏమి కాదు. జస్ట్ ఇంక టీ ఫ్యాక్టరీ అంటే ఇంకేముంటది టీ లీవ్స్ దగ్గర నుంచి పౌడర్ అయ్యేంత వరకు ఆ మిషనరీస్ దగ్గర చూసి మనం వచ్చేయడమే. ఇంకా ఇక్కడ వెరైటీ ఆఫ్ టీ పౌడర్స్ కూడా అలాగే అప్పటికప్పుడే ప్యాక్ చేసి మనకి అప్పటికప్పుడే అక్కడ అమ్మేస్తారు. సో, మనం చూసినట్టు అవుతుంది. అండ్ టేస్ట్‌కి కూడా టీ ఇస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ప్యాకింగ్ జరుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ పౌడర్స్ అలాగే డైరెక్ట్‌గా వచ్చేసి ఇంక వెంటనే బయటకొచ్చిన వెంటనే మనకు కావాలంటే మనకు షాపింగ్ గూడా అక్కడే పెట్టేశారనమాట. సో, మనం చూసినట్టు అవుతుంది. అండ్ అక్కడ దిగిన వెంటనే ఇలా టీ ఇచ్చేస్తున్నారు. సో, టేస్ట్ చేయడానికి అండ్ కంపల్సరీ ఆబ్వియస్‌లీ వెళ్ళిన వాళ్ళు 99% కొంటారు టీ పౌడర్స్. అక్కడే మోస్ట్‌లీ టీ సేల్స్ కూడా జరిగిపోతున్నాయి. అండ్ టీ కొంచెం ఎనర్జిటిక్‌గా ఇచ్చారనమాట బయటకొచ్చిన వెంటనే. అందరికీ పిల్లలతో సహా అందరికీ ఇచ్చారు ఇంకా. ఇంకా అందరం అక్కడే టేస్ట్ చేసేసి టీ ఇంక బయటకి రాగానే షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంక డైరెక్ట్ మనం వెళ్ళేదే షాపింగ్ అక్కడ టీ కౌంటర్స్ దగ్గరికి. ఇంక వెళ్ళిన తర్వాత ఎలాగైనా అందరూ కొంటారు. సో, నేను అనుకున్నాను మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా బాగా యూజ్ చేశారు అని చెప్పి. సో, ఇంక అందరూ అయితే ఒక్కొక్క టీ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నాం. మేము తాగకపోయినా ఇంక మన రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళకి తీసుకున్నాం అందరం. అలా షాపింగ్ అయిన వెంటనే మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. చాక్లేట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోతామనమాట. వచ్చిన వెంటనే చాక్లేట్స్ టేస్ట్‌కి ఇలా
ఇచ్చేస్తున్నారు. ఇంకా జస్ట్ ఇది మాత్రమే ఆ 4 ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే చాక్లేట్ ఫ్యాక్టరీ అంటే పెద్దగా ఏం లేదు. అదొక్కటే ఉందక్కడ. అండ్ అక్కడి నుంచివే మళ్ళీ చాక్లేట్స్ కొనే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంక వేరే దగ్గరికి వెళ్దామన్నా ఎస్కేప్ అవ్వడానికి లేదు. డైరెక్ట్ షాపింగ్‌కే. ఇంక పిల్లలు ఊరుకుంటారా? ఖచ్చితంగా షాపింగ్ చేసే తీరాలి. ఇంక అదంతా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. వచ్చేటప్పుడు ఈ ట్రాఫిక్ జామ్‌లో చాలా సేపు అవుతుంది కదా! అండ్ మంచి మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కనిపించాయి. అండ్ నేను అది సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను కానీ లోటస్ లాగా లీఫ్ చాలా బావుంది. అండ్ వేరే ఎక్కడో చూసాను. అది నేను షూట్ చేస్తే నేను ఇందులోనే పెడతాను. సో, మాకు ఈ ట్రాఫిక్ జామ్‌లో దిగలేము, ఉండలేము, కూర్చోలేము. అసలు కంఫర్టబుల్‌గా లేదు. సో, ఇంక టీవీ ఉంది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ అలా టైర్డ్ అయిపోయి, అలసిపోయి పిల్లలు చూడండి ఒక్కొక్కరు ట్యాబ్స్, మొబైల్స్ పట్టుకొని వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. ఇంకా మేమైతే నెక్స్ట్ ప్లేస్‌కి విజిట్ చేసాము. నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ ఆగుదాం అనుకున్నాం గానీ, ఇంక టైం లేదు. అండ్ జస్ట్ ఓపెన్ ఏరియా కాబట్టి ఇంక మళ్ళీ జస్ట్ బయట నుంచి అలా చూసేసి ఇక్కడ షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయంట. ఇప్పుడైతే ఎక్కువ గ్రీనరీగా లేదు. కొంచెం గ్రీనరీగా ఉంటే చూడడానికి చాలా బావుంటది. అండ్ క్యారెట్స్ కనిపిస్తే క్యారెట్స్ తీసుకున్నారు. అండ్ క్యారెట్స్ తిన్న తర్వాత ఒక ఇద్దరు ముగ్గురికి వామిటింగ్స్ అయ్యాయి. సో, అది వేరే స్టోరీ. అండ్ డ్యామ్ చూద్దామన్నా ఇంకా డ్యామ్ కూడా వాటర్ ఎక్కువ లేదు. అండ్ నెక్స్ట్ డేకొచ్చేసాము. ఇంకా ఆ రోజు నైట్ 2 కల్లా రీచ్ అయ్యాము కూర్గ్‌కి. ఇంక లెగిసి మార్నింగ్ 9 అయింది. ఫుల్‌గా నిద్ర లేచేసరికి. లేచి ఇంక రెడీ అయిపోయి ఇప్పుడు రిటర్న్ టు బెంగుళూరు. ఆన్ ది వే కూర్గ్ కూడా చూసేస్తున్నాం అనమాట. కూర్గ్‌లో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ 8 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాము మేము కూర్గ్‌కి. రిషి పుట్టక ముందు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అప్పుడైతే. ఇప్పుడు నాకు ఆ బ్యూటీ ఎక్కడా కనిపించలేదు కూర్గ్‌లోని. మొత్తం అంతా కమర్షియల్ అయిపోయింది. అన్ని ట్రీస్ ఉన్నా సరే ఫాగ్ లేదు. నేచురల్‌గా లేదు. సో, కొంచెము అంతే జనం ఎక్కువైపోయారు గదా! ఇప్పుడు ట్రావెలింగ్ అండ్ టూరిజం చాలా ఎక్కువైపోయింది. సో, ఇప్పుడు కొంచెము అంతా కమర్షియల్ అయిపోయింది. రాఫ్టింగ్ అంతా లేదప్పుడు. ఇక్కడ హార్స్ రైడింగ్ జరిగేది. ఇప్పుడు హార్స్ రైడింగ్ లేదు. రాఫ్టింగ్ వచ్చేసింది. ఇంక రాఫ్టింగ్‌కయితే వెళ్ళిపోయాము. రాఫ్టింగ్ చాలా బావుంది. ఇక్కడ నేను నా మొబైల్ గూడా వాటర్‌లో పడేసాను. అంటే బోట్ లోపలే పడిందిలెండి. ఇక్కడి నుంచి వీడియోస్ శ్రీకాంత్ మొబైల్ నుంచి కొన్ని తీసుకున్నాను. సో, ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత నా మొబైల్ వాటర్‌లో పడింది. బయట పడలేదు ఇంకా నయం. లోపల పడింది. సో, అదొకటి చేశాను. తర్వాత మళ్ళీ 2, 3 డేస్‌కి సెట్ అయిపోయిందిలెండి. అండ్ ఇక్కడ ఆపోజిట్‌కి వెళ్తే రాఫ్టింగ్ చేసుకుంటూ ఇక్కడ లైక్ ఎలిఫెంట్ క్యాంప్ అంతా ఉంటుంది. అప్పుడు టైం అయిపోయిందని చెప్పారు. జస్ట్ రాఫ్టింగ్ చేసి మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయాము. ముందెలా ఉండేదంటే హార్స్ రైడింగ్ అక్కడుండేది. రాఫ్టింగ్ అంతా ఉండేది కాదు. తర్వాత బోట్‌లో నుంచి ఆ సైడ్ నుంచి ఈ సైడ్‌కి తీసుకొనొచ్చి ఇంకా ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ పార్క్ అంతా ఉండేదనమాట. ఇప్పుడు అలా లేదు. జస్ట్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన ప్లేస్‌కే వెళ్ళి నడుచుకుంటూ ఒక రోప్ పట్టుకొని ఇటు సైడ్ రావాలి. జస్ట్ వాటర్ ఫ్లో అవుతాయి. బట్ స్టోన్స్ అయితే గుచ్చుకుంటున్నాయి. చాలా ఇంకా ఒక్కొక్కరికి చిన్న చిన్న స్టోన్స్ గుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చేస్తుందనమాట. సో, ఇంక మేము డేరింగ్ చేయలేదు. పిల్లలు గూడా ఉన్నారు గదా! మళ్ళీ జారుతది అని చెప్పి. జస్ట్ ఇక్కడ మాత్రం ఎంటర్‌టైన్ అయ్యాము. అండ్ దీనిలో ఏంటి అంటే ఇక్కడ జాను కనిపించదు మీకు. జాను ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప కనిపించదు. వాళ్ళిద్దరితోని మా అన్నయ్య ఇంకా శ్రీకాంత్ ఉండిపోయారు. మేము మాత్రం వచ్చాము. సో, అంతే. అక్కడ తీసుకున్న బ్లాగ్ పిక్స్ ఎలా అన్ని కూడా ఎంజాయ్ అటాచ్ చేశారో లేదా చేసేసారు. అని నాకు నచ్చితే కామెంట్ చేసి చూసేయండి. అండ్ చెప్పేయండి. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి.